చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి పైన మూలా రాజిరెడ్డి గారు ఏదైతే విమర్శించినాడో అది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వారు ఒక మాట అన్నారు, మీరు ఉంటారా, బీజేపీకి వెళ్ళిపోతారా, టీఆర్ఎస్కు పోతారా, అది ప్రజల సమక్షంలో చెప్పాలన్నాడు. మీరు ఏ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలో పైకి వచ్చినటువంటి వ్యక్తివో నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కీర్తిశేషులు వెంకటస్వామి గారు లేకపోతే అసలు నీకు రాజకీయ ప్రస్థానమే లేదు, మీరెవరో తెలియదు ప్రజలకు. కానీ ఈరోజు మీరు వారి డబ్బులనే తిని వారి డబ్బులనే కాజేసి కోట్లాది రూపాయలు తీసుకున్నవే. ఎలక్షన్ కంటే ముందు నువ్వు బీజేపీలో టీఆర్ఎస్లో ఉండి ఎలక్షన్ రేపనంగా నువ్వు వివేక్ గారు పార్టీలోకి వస్తూ ఉన్నాడంటే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్ఛార్జి తీసుకొని 5 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు తీసుకున్నవే. నీవా నిజపూసవు కాంగ్రెస్ వాళ్ళ అది గమనించు నువ్వు. కానీ నీకు డబ్బే ముఖ్యం, అధికారమే ముఖ్యం, నీకు వేరే ఎటువంటి ఆలోచన ఉండదు. నీవు తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్లోకి వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ అయినవు. అంతకుముందు నువ్వెవరు? సామాన్యమైన మానవుడి నువ్వు. కానీ ఈరోజు చెప్తా ఉన్నావు నేను చాలా పెద్ద లీడర్ను. అసలు వివేక్ డబ్బులు లేకుంటే నువ్వు లీడర్వే కాదు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో బొర్లకుంట వెంకటేష్ గారి దగ్గర ఇన్ఛార్జిగా ఉండి నువ్వు కోట్లాది రూపాయలు కాజేసినావు. అంటే నువ్వు ఎలక్షన్ కంటే ముందు పార్టీలలోకి రావడం నీకు అలవాటు. ఆ తర్వాత మళ్ళీ నీవు నీ పాట నువ్వే పాడుతూ ఉంటావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్ను సహించది. నువ్వు ఏ పార్టీలో నెగలవు, తెలుగుదేశంలో నెగలలేదు, టీఆర్ఎస్ పార్టీలో నెగలలేదు, కాంగ్రెస్లో నెగలలేదు. వివేక్ గారి యొక్క మెత్తడితనాన్ని నువ్వు ఆసరా తీసుకొని నోరు ఇష్టం వచ్చినట్టు పారేయకు. నీ దగ్గర డబ్బు వెంకటస్వామి గారు వివేక్ గారు ఇస్తేనే కదా నువ్వు ఇంత ఆటలాడినవు. ఇప్పుడు రేపటి నుండి నీ దగ్గర కార్యకర్తలు ఎందరు ఉంటారో గమనించు. మేము ఈ తాప ఎప్పుడైనా మీరు వివేక్ గారిని కానీ వంశీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించినట్టయితే తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం.